శాండీ ఎలా అంటుందేంటి? పాతత్తయ్య, కొత్తత్తయ్య, యంగత్తయ్య, అసలు తనేం ఆలోచిస్తుందో తెలియడం లేదు. ఒకవేళ తను చెప్పింది నిజమే అయ్యుంటే నేను అసలు నేను చిప్లో ఏముందో చూడలేదు. అరే, చిప్ ఏమైంది? నాకు బాగా గుర్తు. నేను చిప్ని ల్యాప్టాప్ లో పెట్టాను. అది ఎలా పోయింది? ఎవరు తీసుంటారు? ముందు డబ్బులు పోయా, ఇప్పుడు చిప్ పోయింది. ఇదంతా ఏంటి? అలా మౌనంగా చూస్తున్నావేంటి? అడిగేది నిన్నే. చెప్పు, లవ్లీ ఎక్కడుంది? అది బామ్మగారు, లవ్లీ తన గదిలో ఉన్నట్టుంది. ఈ మధ్య తను బద్ధకస్తురాలైపోయింది, నిద్రపోతుందనుకుంటా. అలా అనకండి కమలావతిన. మీరు ఈ విధంగా మా శ్రీమతి గారి మీద నిందలు వేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే తను మా గదిలో లేదు. నేనే నిందలు మోపాను? దీన్ని నిందలు మోపడం అనక ఇంకేమంటారు చెప్పు. సరే సరే, సారీ. ఏదో మాట వరుస కనేశాను. లవ్లీ బద్ధకస్తురాలు కాదు. లవ్లీ చాలా కష్టపడి పనిచేస్తుంది. నాకు తెలిసి మావయ్య గారికి టీ ఇవ్వడానికి తన గదికి వెళ్ళుంటుంది. ఎక్కడమ్మా, నేను టీ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ కమలేమో ఆ లవ్లీ నాకు టీ ఇవ్వడానికి వచ్చింది అని చెప్తున్నది. ఇది నా పట్ల అన్యాయమా కదా? చెప్పమ్మా. బాబు, ఇప్పుడు భోంచేసే సమయం. ఈ టైంలో నువ్వు టీ కోసం ఎదురు చూస్తున్నావా? రండి అందరూ, భోజనం రెడీగా ఉంది. గౌరక్క, ఈ లవ్లీ ఎక్కడుందో తెలియట్లేదు. ఎప్పుడు చూసినా భోజనం టైంకి మాయమవుతుంది. భోజనం చల్లారిపోతుంది. కమలాకయ్య, లవ్లీని త్వరగా రమ్మనండి. పిలవడానికి తనకి తెలుసుంటే కదా. అసలు ఈ మధ్య లవ్లీకేమైంది? ఉన్నట్టుండి మాయమైపోతుంది, ఉన్నట్టుండి తిరిగి వచ్చేస్తోంది. లవ్లీ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా థ్రెడ్మిల్ మీద జాగింగ్ చేస్తుంది. ఖచ్చితంగా తను అక్కడే ఉండుంటుంది. అవును ప్రియా, నేను ఒకసారి చూశాను. అరే, భోంచేశాక జాగింగ్ చేస్తుంది, అది కూడా ట్రెడ్మిల్ మీద. నాకెందుకునో లవ్లీకి మనశ్శాంతి లేకుండా పోయిందనిపిస్తోంది. తనకి ఎవరో ఒకరు సహాయం చేయాలి. ఎవరు సహాయం చేస్తారు? గురుమాత సహాయం చేస్తుంది. కేవలం గురుమాత ఆశీర్వాదంతోనే తన మనసు ఈ సమస్య నుంచి బయటపడగలుగుతుంది. అయ్యో రామా, నువ్వింత చిన్న వయసులోనే మాయలు, మంత్రాలు, పూజలు, పురస్కారాలు అంటూ తిరుగుతున్నావా? లేదు. అయ్యో లేదమ్మా, ఆవిడ మాంత్రికురాలు కాదు. ఆవిడ మనుషుల్నే మాయం చేయగల మాంత్రికురాలు. అన్నీ ఒట్టి మాటలే. లేదు బామ్మగారు, మీరలా కొట్టిపారేయకండి. లవ్లీ మనసు కొట్టుమిట్టాడుతోంది. శాంతి కోసం తన మనసు ఈ సంసారం అనే సాగరంలో మునిగి తేలుతూనే ఉంది. జై గురుమాతాకి జై. అంతా మాయా, అంతా మాయా. ఇంత ఆలస్యమైందేంటి? ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? ఏం చేస్తున్నావు? అలాగా? నువ్వు మెల్లగా మాట్లాడమని నాకు ఇందాక నీతులు చెప్పావు. నీకేమైంది? నువ్వెందుకలా అరుస్తున్నావు? డబ్బు తీసుకొచ్చి ఇవ్వడం అంత తేలికైన పని కాదు, టైం పడుతుంది. ఇదిగో లెక్క పెట్టుకో, మొత్తం 5 కోట్లున్నాయి. ఇంకా ఇదిగో ఆ చిప్. ఇది చిప్ కాదు, మనకి ఉరితాడు. మన టైం బాగుండి అది పడకుండా తప్పించుకున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని డబ్బు లెక్క పెడుతున్నావు. కానీ అదే విధంగా మీరిద్దరూ కూడా కౌశల్యాన్ని జాగ్రత్తగా చూసుకొనుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. లెక్క మర్చిపోయాను. అయినా నువ్వు చెప్పిన విషయాన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? ఒక పని చెయ్యి, నువ్వు చెప్పదలుచుకున్న దాన్ని ఒక పెద్ద బోర్డుపై రాసి నీ మెళ్ళ వేసుకుని తిరుగుతూ ఉండు. మేమందరం చదువుకుంటాం. కనీసం నీ నోటికైనా శ్రమ తగ్గుతుంది. మరీ అంత ఎక్కువగా మాట్లాడుకో. ఒకవేళ నా మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిందంటే నేను నిన్ను బయటికి గెంటేస్తాను.
నీకు ఎంత ధైర్యం? నువ్వు నీ గతం మర్చిపోయావా? ఒక బార్ డాన్సర్గా బతికేదానివి. బార్ డాన్సరా? అత్తయ్యా? మేం గనక సహాయం చేయకుండా ఉంటే ఈ రోజుకి ఏదో ఒక పిక్చర్ లో ఏదో ఒక హీరోయిన్ వెనకాల తిరుగుతూ కనిపించేదానివి. ఆ విషయం మర్చిపోకు. నువ్వేదో పెద్ద నీతి మంత్రులలాగా మాట్లాడాలని ప్రయత్నించుకో. ఈ బార్ డాన్సర్ కి నీ రహస్యాలు బాగా తెలుసు. నేను గనుక నోరు తెరిస్తే నీ గురించి అందరికీ తెలుస్తుంది. నీ భర్త చనిపోయాక వశీకరణ విద్యను ఉపయోగించి సత్యనారాయణ కౌశిక్ ని నువ్వు వశం చేసుకున్నావు. షటప్. నువ్వు నీ నోటుకొచ్చినట్టు మాట్లాడకు. ఆయన నా పిల్లలకి తండ్రి. ఇటువంటి కట్టుకథలు నాకు చెప్ప కార్తీ. నీకు చంద్రానికి పుట్టిన పిల్లల్ని ఆ సత్యనారాయణ కౌశిక్ పిల్లలని చెప్పి నువ్వు ఎవరినైనా మోసం చేయగలవేమో కానీ నన్ను కాదు. ఏయ్, కాస్త నువ్వు నీ నోరుని అదుపులో పెట్టుకో, లేదంటే ఇక్కడే నీ నాలుక కత్తిరించేస్తాను. ఇది నువ్వు ఉండే బార్ కాదు, నా ఇల్లు. అలాగా? ఒక్కసారి చెయ్యి వేసి చూడు, చెయ్యి విరిచేస్తాను. ఆ తర్వాత జీవితాంతం చేతులు లేకుండా తిరుగుతుండాల్సిందే. మర్యాదగా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు. ఉండు, నీ సంగతి చెప్తాను. ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయి వేస్తావే? ఎంత ధైర్యమే నీకు? ఉండు, నీ సంగతి చెప్తాను. నువ్వు ఆ కౌశల్య స్థానంలో ఉండేసరికి కాస్త కళ్ళు నెత్తికెక్కాయి. నీ పొగరు అంచకపోతే నా పేరు ఆర్తియే కాదు చెప్తున్నావు. అలాగా? నువ్వేమైనా కష్టపడి సంపాదించుకుంటున్నావా ఏటి? నేను తెచ్చిచ్చిందే కదా తింటున్నావు. కళ్ళు నాకు కాదు నీకు నెత్తికెక్కావు. అర్థమైందా? వేడిక నుంచి నన్ను తోసేస్తావా? నీ పని చెప్తానుండు. ఆగండి ఆగండి, ఏంటి ఇదంతా? ఈ వయసులో చిన్నపిల్లలా కొట్టుకోవడానికి సిగ్గులేదు? పొరపాటు జరిగిపోయింది, వదిలేయండి. వాటిని పట్టుకుని వేలాడేవాడెవ్వడూ విజయం సాధించలేడు. జరిగింది మర్చిపోయి జరగాల్సింది చూడు. మళ్ళీ ఇలాంటిదే జరిగితే? డోంట్ వరీ, జరగదు. ఆ కౌశల్య ఇంకొకసారి ఇలాంటి పని చేయడానికి ఎన్నడూ ధైర్యం చేయదు. చేసిన తప్పుకి తనకి తగిన శిక్ష విధించాను. దాంతో తను స్పృహ కోల్పోయింది. ఇక మీదట తనకి ఏమీ గుర్తుండదు. ప్రతి 5 నిమిషాలకొకసారి తను అన్నీ మర్చిపోతుంది. ఇప్పుడైనా నీ మట్టి బుర్రకు మేము చెప్పేది అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో ఆ కౌసల్యాదేవి కొత్త చిప్ని ఎలా రికార్డ్ చేయగలుగుతుంది? మేం పెట్టే కష్టాలకి ఆ కౌసల్యాదేవి ఎలా అయిపోతుందంటే నోరు విప్పటానికి కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. అదంతా నాకు తెలీదు. కానీ ఆ కౌశల్య చిప్ రికార్డ్ చేసి తను చేసిన తప్పుకి తగిన శిక్షను నేను విధించే తీరుతాను. దాన్ని నేను విడిచిపెట్టను. వద్దు, నువ్వు అలాంటి పని చేయటానికి వీల్లేదు. దాని మీద కోపంతో మనం ఇన్నాళ్లు పడ్డ కష్టాన్ని మట్టిపాలు చేస్తావా? నువ్వు మేం చెప్పేంత వరకు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? ఏది ఏం జరిగినా సరే నేను ఆ కౌశల్యాన్ని మాత్రం విడిచిపెట్టను. ఏం వెతుకుతున్నావు నువ్వు? నేను ఒక వస్తువు పెట్టాను, అది కనిపించట్లేదు. నీకేం కావాలి? నేను ప్యారిస్ వెళ్తున్నాను కదా, ఆ ఎగ్జిబిషన్ లో ప్రజెంట్ చేయాల్సిన పెయింటింగ్స్ చిప్ వెతుకుతున్నాను. ఇక్కడే ఎక్కడో పెట్టానే, ఏమైంది? కార్తీక్, అది నీ చిప్ ని నేను పోగొట్టేశాను. ఐమ్ సారీ. లవ్లీ, నువ్వు ఎంత పనిచేసావు? నేను ప్యారిస్ వెళ్ళి ఏం చేయాలి? నీకు కొంచెం కూడా బాధ్యత లేకుండా పోయింది లవ్లీ. నువ్వు నా చిప్ ఎందుకు తీసావు? నేను ఎన్ని నెలలు కష్టపడి ఈ పెయింటింగ్ వేశాను తెలుసా? భగవంతుడా, నేను భవిష్యత్తులో కూడా మారలేదు. నెంబర్ 1 బ్రెయిన్లెస్. ఈ కార్తీక్ ఈయన మారలేదు. యాక్చువల్లీ ఇద్దరం తెలివి తక్కువ వాళ్ళవే. వీళ్ళిద్దరూ ఈ చిప్ ని కార్తీక్ పెయింటింగ్ చిప్ అనుకుంటున్నారు. అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు గనక వీళ్ళకి చిప్పిస్తే ఇది కార్తీక్ చిప్ అనుకొని దీని కార్తీక్ ప్యారిస్ తీసుకెళ్ళిపోతే ఏం చేయాలి? ఇది ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడం మంచిది కాదు. నేను ఈ చిప్ ని లవ్లీకి తర్వాత ఇస్తాను. ప్రస్తుతానికి వెళ్ళిపోతాను.
అత్తయ్య గారు వచ్చేలోపు నేను వెళ్ళి లవ్లీని తీసుకురావడం మంచిది. నాకు అనిపిస్తుంది మీరే అబద్ధం చెప్తున్నారు. మీరు అసలు నా కన్నతల్లి కాదు. నా అన్ను చాలా మంచివాడు. నేను నా ప్రేమ వల్ల అన్నుని ఎప్పటికీ చెడిపోనివ్వను. ఇక టీవీ చూసింది చాలు, కూర్చుని చదువుకో. మామ్ ప్లీజ్ చూడనివ్వండి. చెప్తున్నాను కదా, చాలంటే చాలు. ముందు హోంవర్క్ పూర్తి చేయి, లేదంటే నేను నీతో అస్సలు మాట్లాడను. మమ్మీ మీరు చాలా మారిపోయారు. మీరు నేనేం అడిగినా కాదంటున్నారు. అలాంటిదేం లేదన్ను. అదే నిజం డాడ్, అదే నిజం. మీరిద్దరు గనక మంచి అమ్మా నాన్నలు అయ్యుంటే నాకు నిజం చెప్పుండేవాళ్ళు. నేను మీ కన్నబిడ్డను కాదని అడాప్ట్ చేసుకున్నారు. అను ఏంటి మాటలు? ఆర్ యు డ్రంక్? ఐఎమ్ డ్రంక్, అందుకే నిజం చెప్తున్నాను. దాన్ని యాక్సెప్ట్ చేసే ధైర్యం అమ్మకు లేదు, నీకు కూడా లేదు డాడ్. అను నిజం చెప్తూ ఉన్నాను, నువ్వు నా కొడుకువే. ఈరోజు నేను చూస్తే నా కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నువ్వు నా బిడ్డవి కాకుండా ఉంటే, నీ ఒంట్లో ప్రవహించేది నా రక్తం కాకుండా ఉంటే ఇలా తలదించుకునే పరిస్థితి వచ్చేది కాదు. మీరిలా తలదించుకునేది నేను ఇలా ఉన్నానని కాదు. మీరిప్పుడు తలదించుకునేది నేను మీ బిడ్డను కాదని తెలిసిపోయిందని. ఏమైంది? నా బాధ ఎవరికి అర్థం కావట్లేదు. నేనెంత నరకం అనుభవిస్తున్నానో ఎవరికి తెలియడం లేదు. మీరెందుకు బాధపడుతున్నారు? నాకు చెప్పండి, నేను ఆ బాధను తొలగిస్తాను. దాన్ని తొలగించడం అంత తేలిక కాదు. ఇది గుండెల్లోని బాధ. నాకు అసలు గుండె లేదు కదా, అందుకే నాకు పెయిన్ అనేది తెలీదు. త్వరగా నేను లవ్లీ దగ్గరకు వెళ్ళాలి. ఒకవేళ తను ఏదైనా ప్రమాదంలో ఇరుక్కుందో ఏంటో. ఈ కమల థ్రెడ్మిల్ పైన అరే, ఈ కమల ఎక్కడికి వెళ్ళిపోయింది? లవ్లీ చేసింది చాలు, పద వెళ్దాం. పద. నీకు తెలుసుగా, అత్తయ్య గారు వచ్చేలోపు మనం వెళ్ళకపోతే మన ఇద్దరికి తిట్లు పడతాయి. అక్క ప్లీజ్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు మీతో రాలేను. మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ జరగకూడనివి చాలా జరిగాయి. ఇక్కడ కొంతమంది అత్తయ్యని చాలా పెద్ద సమస్యలో ఇరికించారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? వాళ్ళు ఆర్తి చంద్రం. ఆ దొంగ మొహందా? అవునక్క, వాళ్ళు చాలా దుర్మార్గులు. ఆర్తి భర్త మరణించిన తర్వాత వాళ్ళు అంటే తన భర్త చనిపోగానే ఆర్తి నిజ స్వరూపం ఏంటో బయట పెట్టిందనమాట. అవునక్క, ఆర్తి భర్తను ఎలాగైనా బతికించాలి. తను గనక బతికుంటే ఆర్తి అత్తయ్య గారికి ఎలాంటి ద్రోహం చేయలేదు. అలాంటప్పుడు ఇక్కడుండి ఏం చేస్తావు? తిరిగి వెళ్దాం పదా, వెళ్ళి అతన్ని కాపాడదాం. అక్క మీరు వెళ్ళండి, నేను ఈ చిప్ లవ్లీకి ఇచ్చొస్తాను, సరేనా? సరే సరే, త్వరగా తిరిగి వచ్చేయి. ఏం చేయాలి? నేను కార్తిక్ చిప్ని ఎక్కడ పెట్టాను? ఆ పెయింటింగ్ చిప్ తనకి చాలా ఇంపార్టెంట్ కదా. ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో
ఆ చిప్ ఏమైపోయిందో. తను ఏడుస్తుంది. తెలివి తక్కువదానా, ఇది ఏడుస్తూ కూర్చునే టైం కాదు. ఈ చిప్ చూడు, ఏదో ఒకటి చేసి అత్తయ్య గారిని కాపాడు. చిప్, లవ్లీ చిప్ చూడు. లవ్లీ, నన్ను ఎవరు కొట్టారు? నన్ను కొట్టింది ఎవరు? చిప్, థ్యాంక్ గాడ్ దొరికింది. కానీ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్ నేనే చేశాను. ముందుగా నువ్వు చూడు లవ్లీ, ప్లీజ్. తెలివి తక్కువ మొహం దాన చూడు. ఒకసారి చెక్ చేస్తాను కార్తీక్ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో. ఏమండి, నన్ను కాపాడండి. చూడండి, కొంచెం కూడా జాలి లేకుండా నన్ను ఎలా బంధించేశారు. ఏంటి అత్తయ్య? థ్యాంక్ గాడ్. లవ్లీ, ముందు నువ్వు నన్ను కాపాడమ్మా, లేదంటే నేను ఇక్కడే కుమిలి కుమిలి చచ్చిపోయేలా ఉన్నాను. కమలక్క వెయిట్ చేస్తూ ఉంటుంది. నా పని అయిపోయింది కదా, నేను వెళ్ళిపోతాను. ఆ భగవంతుడికి కోటి కోటి దండాలు. లవ్లీ చిప్ చూసి చాలా మంచి పనిచేసింది. వీళ్ళిద్దరూ ఉన్నట్టుండి కలిసి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. అంతా మంచి జరుగుతుంది. ఎవరి భవిష్యత్తు బాగుండాలని మీ ఇద్దరు మాట్లాడుతున్నారు? అసలు ఏంటిదంతా? ఉన్నట్టుండి వస్తారు, ఉన్నట్టుండి మాయమవుతారు. అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారు? అది అత్తయ్య, చిన్న పిల్లల్లా ఆడుకుంటున్నావు. మేమిద్దరం చిన్న పిల్లల్లా దాగుడు మూతలా ఆడుకుంటున్నాం. ఏం లవ్లీ? ఈ పిచ్చి వాళ్ళందరూ మా ఇంట్లోనే ఉన్నారు. మీరు ఇలానే చేస్తుంటే మిమ్మల్ని అయినా మెంటల్ హాస్పిటల్కి పంపించాలి, లేదా మేమైనా వెళ్ళాలి. అత్తయ్య, మెంటల్ హాస్పిటల్ కాదు, మీరు మమ్మల్ని ఎక్కడ కావాలన్నా పంపించండి, మేమేమీ అనుకోము. ఇంకొంచెం సేపట్లో ఆ నకిలీ అత్తయ్య విషయం అందరికీ తెలిసిపోతుంది. తను జైల్లోకి వెళ్ళబోతుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నా రహస్యాల్ని బయట పెట్టాలని చూస్తావు? రహస్యమా? ఏంట రహస్యం? అసలు నువ్వెవరు? నా మీద ఎందుకు ఇలా కోపడుతున్నావు? అయినా నువ్వు నన్ను ఇలా సంఖ్యలతో ఎందుకు బంధించావు? నేను నీకు ఏం ద్రోహం చేశాను? నాకు కూడా మతిపోయింది. ఇప్పుడు తనకు అసలు ఏమి గుర్తుండదు కదా. నేను గొంతు చించుకొని అరుస్తూ అనవసరంగా టెన్షన్ పడుతున్నాను. మీరిద్దరూ దీన్ని కాపలా కాస్తున్నారా, లేక ఈ నట సావిత్రి యాక్షన్ చూస్తున్నారా? మీరిద్దరూ ఉండగానే తన ఆ చిప్ ని ఎలా బయటికి పంపించింది? మేం మనుషులం కాదు, రోబోట్లం. మాకు బ్యాటరీస్ డౌన్ అయినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి బయటికి వెళ్తూ ఉంటాము. ఇక పైన మీరు ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోకండి. నేను నిన్ను వదిలిపెట్టను. నేను నీకు విధించబోయే శిక్షతో నువ్వు జీవితాంతం నీ గతాన్ని మర్చిపోయినా సరే, నేను విధించిన శిక్ష మాత్రం ఎప్పటికీ మర్చిపోవు. చూస్తుండు, నువ్వు నాకు 5,000 ఇవ్వగలవా? దొంగ మొహంది, మళ్ళీ డబ్బులు అడుగుతుంది. దురాశపర్రాలు, దుష్టురాలు. ఎన్నిసార్లు చెప్పినా గానీ తన పద్ధతి మాత్రం మార్చుకోదు. మావయ్య గారు, తను స్పృహలో లేదు. అసలు తను మా అత్తయ్య గారు కాదు. తెలుసమ్మా, తను నా కౌశల్య కానే కాదు.
మావయ్య గారు మీరు మాకెందుకు చెప్పలేదు? ఈ విషయం మీకు ముందుగానే తెలుసా? ఏం లాభం అమ్మా. కౌసల్య మొదటిసారిగా మందు తాగినప్పుడే తను మారిపోయిందని నాకు బాగా అర్థమైపోయింది. నేను ఆ రోజు నుంచే నేను తనని నా కౌసల్య అని అనుకోవటం మానేశాను.